ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడ్డ నా భార్య అనారోగ్యంతో చనిపోతే నా మరదలు నన్ను అక్కున చేర్చుకుంది. ఇప్పుడు తన భర్త మా ఇద్దరిని కలవకుండా అడ్డుకుంటున్నాడు అని అంటున్నాడు మంగళ నాయక్. అసలు తనకు కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. మంగళ నాయక్ గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చారండి. ఆయనకి ఎలాంటి సమస్య వచ్చిందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నాగార్జున సాగర్ మేడం. నాగార్జున సాగర్ నుంచి. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అమ్మాయి నా మరదలు అవుతుంది మేడం. ఓకే. అమ్మాయికి నేను మా ఉన్నప్పటి నుంచి అలవాటు. ఆమెకి పిల్లలు లేరు. పెళ్ళి అయింది కానీ ఒక 20 years అయింది కానీ పిల్లలు లేరు. మీకు మీ మరదలకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చండి? మా ఇద్దరిది నాకు 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, ఆమె 2 సంవత్సరాలు తక్కువ ఉంటుంది అంతే. అచ్చా, ఓకే. అయితే ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది నాటకోలో. 35,000 జీతం వస్తుంది. ఓకే. ఆమెకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది. మీ అత్త కూతురా మామ కూతురా? ఈ అత్త కూతురు. అత్త కూతురు, మేనత్త కూతురు. మేనత్త అంటే దూరం. నేను చేసుకున్న భార్య తరపు నుంచి నాకు మేనత్త అవుతుంది ఆమె. నాది లవ్ మ్యారేజ్ ఫస్ట్. ఆహా. ఆమె చనిపోయింది. దాదాపు 35 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా. కోవిడ్ వచ్చి చనిపోయింది. ఓకే, మీకు పెళ్లి అయిపోయింది, ఆవిడ చనిపోయింది. ఎప్పుడైందండి మ్యారేజ్? సుమారు ఎన్ని సంవత్సరాలు? నాది 2005లో అయింది. 2005లో ఒక మ్యారేజ్ అయింది. ఆవిడ ఎప్పుడు చనిపోయారు? ఆమె 2021లో చనిపోయారు రీసెంట్ గా. రీసెంట్ ఆరోగ్య ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ. ఆరోగ్య సార్. పిల్లలు ఉన్నారా మీ వైఫ్? ఇద్దరు బాబు పాప ఉన్నారు మేడం. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? బాబు ఇంటర్మీడియట్ చేస్తుండే, పాప 9th క్లాస్. ఓకే సార్. ఓకే. మరి భార్య చనిపోయింది, ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు? ఇప్పుడు మా మరదలకి నేను అలవాటు మేడం ఫస్ట్ నుంచి. అలవాటు అంటే ఆమె నాతో ఉండేది, బాగా ఎక్కువ కలిసి ఉండేది. మీరు పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి మీ భార్య చేసుకు- భర్తలు నా ఉన్నప్పుడు భార్య మీ కూడా భార్య తెలుసు చనిపోక ముందు ఉండేది. నా భార్యకు కూడా తెలుసు ఆమె. ఓహో, మీకు మీ వైఫ్ ఉండగా అక్రమ సంబంధం ఉంది ఒక ఆవిడతో. ఆవిడ ఒక దూరపు చుట్టాల యొక్క వరుసకి మరదలు అవుతుంది. ఆవిడకి పెళ్ళయిందా అవ్వలేదా? ఆమెకు పెళ్ళి అయింది. ఆవిడకి పెళ్ళయింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం ఆమెకి. పిల్లలు లేకపోతే నాకు వచ్చి వాళ్ళ ఆయన తీసుకుని వచ్చాడు. ఎందుకు మా ఆవిడకి పిల్లల్ని కనిపెట్టారు? పిల్లలు లేరు కదా, ఒకసారి హాస్పిటల్ చూపించుద్దా అంటే పోయాను మేడం. మిమ్మల్ని మీకు చూపించడం ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలుసా మీ ఇద్దరు కలిసి? వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళాడు మేడం. వచ్చాడంట ఇన్విటేషన్. మా ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు ఆయన. అంటే ఓన్లీ పిల్లల పర్పస్ గురించే మీరు కలవటమా? అంటే మీకు పెళ్లికి ముందు 2005 బిఫోర్ అయితే కనుక మీకు మీ మరదలకి ఎటువంటి సంబంధం లేదా? ఏం లేదు సార్. అంటే వీళ్ళ చుట్టరికమే వీళ్ళ వైఫ్ వల్ల. వైఫ్ వాళ్ళ దగ్గర దూరపు చుట్టాలి కదా వీళ్ళు. ఇక దగ్గరే, ఇంకా దూరం అంటే మరీ దూరం కాదు. వైఫ్ తరపున చుట్టాలి వీళ్ళు. కాదు మంగళ నాయక్ గారు, అతను భర్త ఆవిడ్ని మీ దగ్గర తీసుకురాకపోతే మీకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉండదా? సంబంధం లేదు సార్. ఆయన వచ్చి తీసుకెళ్ళాడు నాకు. సార్ హాస్పిటల్కి తోడు తీసుకెళ్ళాడా? పిల్లల కంఠం కోసం తోడు తీసుకెళ్ళాడా? ఇప్పుడు ఆమెకి ఏ ప్రాబ్లం ఉందో మేడం నాకు చెప్పింది, పిల్లలు లేరని. సరే అని నేను కామ్గా, మనకేం అవసరం లేదు, అంతవరకు. ఎందుకంటే పక్కకున్నాను. మీరు ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ మిమ్మల్ని నమ్మి తోడు వస్తారు, మీకు ఆల్రెడీ చుట్టాలు కాబట్టి. వాళ్ళ ఆవిడకి పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళిద్దరికి హాస్పిటల్కి రండి అని తీసుకెళ్లారు. అంతేగాని వాళ్ళ ఆవిడతో పడుకోమని అయితే తీసుకెళ్ళలేదుగా. అలా ఏం లేదు మేడం, అలా ఏం లేదు. నేను అసలు ఆమెకి నెంబర్ ఇచ్చి వచ్చేసాను. వచ్చేస్తే ఆమె ఊకే ఫోన్ చేసేది. చేస్తే నా భార్య 2-3 సార్లు తిట్టింది. ఏంది ఇద్దరు అక్క చెల్లెలను కొట్టుకోవాలంటే నా భార్య నేను నా మాట కాదని చెప్పొద్దు. ఇదంతా ఎప్పుడు జరిగింది సార్? అసలు వాళ్ళ పరిచయం ఎప్పుడు మీకు? నాకు వాళ్ళు 2008లో పరిచయం మేడం. వాళ్ళు పెళ్ళైన ఒక 3-4 సంవత్సరాలకి ఈ రిలేషన్ స్టార్ట్ అయింది. మరి అతను పరిచయం చేశాడు అంటున్నారేంటి మీరు? ఆయన వచ్చారు సార్ మా ఇంటికి. నెంబర్ ఎందుకు ఇచ్చింది ఆవిడ మీకు? నెంబర్ నేనే ఇచ్చాను సార్. ఎందుకు ఇచ్చారు? ఆయన నాకు ఫ్రెండ్ కదా, ఏదైనా అవసరం ఉంటే చేయరా. ఇచ్చారా అతనికి ఇచ్చారా? ఆయనకి ఇచ్చాను నేను. అతను వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. ఆయన వాళ్ళ ఆవిడతో, వాళ్ళ ఆవిడ మీకు టచ్ లోకి వచ్చింది. వాళ్ళ ఆవిడ నాకు టచ్ లోకి వచ్చింది. నాకు పిల్లలు లేరు కాబట్టి నీ ద్వారా పిల్లలు కావాలని అడిగింది. ఇంకా అంతే, ఇక అంతే సార్. ఉన్న లెక్క లేని లెక్క. ఉండలేక కాదు, ఉన్నదే అది. ఓకే సార్. అది మీ భార్యకి నచ్చేది కాదు. నా భార్యకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఇంటి మీద గొడవ చేసింది. నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటే ఉంటది. చనిపోయిన ఆవిడ గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడగలం, కానీ ఆవిడకి నచ్చిందా, అబ్జెక్ట్ చేసి ఇంకో దిక్కు లేక ఒప్పుకుందా? అట్లనే ఏం లేదు సార్, ఆమె చాలా మంచిది. మీ భార్య మంచిదేలేండి. మీ యొక్క సంబంధం ఆవిడతో పిల్లల గురించి సోగాడ్ ప్రొడక్షన్ ఇంజనీర్ గా మనం పెట్టినటువంటి ఆ సంబంధం మీ ఆవిడ అప్రూవ్ చేసిందా, డిస్ప్రూవ్ చేసిందా, కరెక్ట్ అందా తప్పందా? అసలు ఆవిడకి తెలియదు కొంతకాలం వరకు. తెలుసు మేడం, ఫస్ట్ నుంచే తెలుసు. ఓకే. ఫస్ట్ నుంచే తెలిసినప్పుడు పెళ్ళి ఆమె నాకు ఫోన్ చేసేది మేడం. నేను బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆమె తీసేది మాట్లాడేది. ఏందమ్మా అంటే మీ సార్తో పని ఉంది. మరదల పెళ్లి మీరే చేశారా? లేదు లేదండి, అది వేరే, వాళ్ళు వేరే. అసలు పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత మరదలు పెళ్లి అయ్యాక భర్త వచ్చి ఏమిగో మాకు ఇది అని చెప్పి ఆవిడని 2005లో ఆయనకు పెళ్లి అయింది. సో పెళ్ళంతరూ పరిచయం ఆ మరదలు. మరదలు అప్పటికి పెళ్లి అయిపోయింది ఆవిడకి. నాకంటే ముందే నా మరదలకి అయింది మేడం. వాళ్ళు వేరే వాళ్ళు కదా, భార్య వైఫ్ చుట్టాలు వాళ్ళు.
అర్థమైంది. వాళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు పుట్టట్లా, ఈయన ద్వారా పుడతారు. సో ఇదేంటి 2008 నుంచి కంటిన్యూస్ గా మీ భార్య చనిపోయేంత వరకు కంటిన్యూస్ గా రిలేషన్షిప్ రన్ అయింది. ఇప్పుడు కూడా రన్ అవుతుంది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఇప్పుడేంటి వాళ్ళకి పిల్లలు పుట్టారా? ఇద్దరు పాపలు మేడం ఆహా, మీకేనా లేకపోతే అలా ఆయనకి పుట్టారా? నాకే వాళ్ళ ఆయనకి ఏం లేదు. ఎందుకు అతనికి ఎందుకు పుట్టలేదు? ఏంటో అతని ప్రాబ్లం ఏంటో? ఆయనకి సెమీ టెస్టులు చేస్తే ఆయనకి 35,000 ఉంది, ఇక పిల్లలు కారని డాక్టర్ గారు చెప్పేశారు మేడం. ఓకే. సో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని రావలేదు. ఓకే సార్. ఆయన ఏం పని చేస్తారు, మీరేం చేస్తారు? నేనేమో ఆర్ఎంపీఏ చేస్తాను మేడం. ఆ. ఆయనేమో ఇంట్లో తిని కూర్చుంటాడు, భార్య తెచ్చి పడితే తింటారు ఉంటారు అంతే. వాళ్ళ ఇల్లు ఎలా నడుస్తుంది మరి? మీరే పంపిస్తున్నారా డబ్బులు? లేదు ఆమె డ్యూటీ చేసుకుంటారు, ఆ అమ్మాయి జాబ్ చేసుకో. 35,000 జీతం వస్తుంది నెల నెల. ఇక అది తింటాడు. ఇక అమ్మాయి ఏమో నేను చెప్తేనేమో మన ఇంటికి వెళ్ళి కొద్దిసేపు బదిలాడితే ఆయన చంపుతా అంటుండే అది ఇది అంటే ఇక నేను వచ్చేసి నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్తా అంటే వెళ్ళు మరి ఎట్లయినా చెయ్యి అన్నది. ఆడపిల్లల వయసు ఎంత అండి? ఆమె పెద్ద పాపది ఇప్పుడు 4వ సంవత్సరం, చిన్న పాపది 2వ సంవత్సరం. ఆమె దగ్గరే ఉన్నారా? ఆమె దగ్గర సరే, మీ వైఫ్ చనిపోయినాక మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది, మీ ఇద్దరికి 2 పిల్లలు పుట్టారు కదా. ఆయన పనికి మనలోడు, ఏ పని చేయడు, ఎందుకు ఉపయోగపడట్లేదు. మరి ఆయనకు విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం సమస్య మేడం, ఇప్పుడు ఆమెకు చెప్పి దాదాపు 10 years అవుతుంది విడాకులు తీసుకోమని. ఎందుకు ఆవిడ ఎందుకు తీసుకోవట్లే? అదే నాకు అర్థం కావట్లేదు. కదండి, 21 తర్వాత విడాకులు అనే సబ్జెక్ట్ వచ్చిందా? 21 మీ భార్య చనిపోయిన తర్వాత వచ్చింది సార్. ఇప్పుడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం. అంతకు ముందే మీ భార్యకి మీరు విడాకులు, అతను వాళ్ళ భార్యకి విడాకులు ఇస్తే కనుక ఏ గొడవ లేదు కదా. అంత ముందు కూడా చెప్పాను సార్ నేను. ఈ అక్రమ సంబంధం నడిపించడం ఎందుకు? కాదండి, అంతకుముందు మీరు మీ వైఫ్ కి విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదు, ఎందుకంటే మీ ఆవిడంటే మీకు ఇష్టం, ఆవిడ మంచిది కాబట్టి. ఆవిడ మాత్రం వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి మీ దగ్గరికి రమ్మని మీరు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నారు. అడుగుతూనే ఉన్నాం ఆవిడ రాలా? ఆమె వచ్చింది ఒకసారి వచ్చింది, ఆయన వద్దని వచ్చేసింది. వాడు పోలీస్ కేసు పెట్టి అది చేసి ఇది చేసి వాళ్ళకి 30-40 ఇచ్చి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడి నాకు ఇక కొట్టడానికి ఏదేదో చేస్తే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండు డిఎస్పీ ఖమ్మంలో చేస్తుంటే ఫోన్ చేస్తే ఏమంటే వెళ్ళిపోని చెప్పారు. ఓకే, అట్లా. సరే, ఇప్పుడు 2021 నుంచి మీకేం అబ్జెక్షన్ లేదు, ఆవిడ రాను అనటానికి కారణం ఏంటి? వాళ్ళ మేనమామకి ఇచ్చారు మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు. ఆయన మా అక్క కూతురు నాకే కావాలి, 100 తప్పులు చేసినా నా భార్య నాకే కావాలని వాడు కాలేళ్ళు పడతాడు. వేరే ఆప్షన్ లేదు, భార్య కావాలి, తిరుగుబోతైనా ఏం చేసినా ఆయనకి పర్వాలా. ఈవిడ ఆల్రెడీ వద్దనుకోవచ్చు కదా, ఈవిడ మీరంటే ఇష్టంగా వచ్చేసింది మేడం. వచ్చేసరికి కేసు పెట్టి నానా గొడవ చేశారు వాళ్ళు. నన్ను చాలా రోజుల దాకా, 1 సంవత్సరం దాకా వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరగలేకుండా చేశారు. మొన్ననే పోయిన సంవత్సరమే 23లోనే జరిగింది. అమ్మాయి వచ్చేస్తుంటే వాళ్ళు మీ మీద కేసు వేసారు వాళ్ళు. కాదు, ఇది వరకట్లాగే కంటిన్యూ అయిపోవచ్చు కదండి. ఇప్పుడు ఇదేం కొత్త వ్యవహారం ఏం కాదు కదా, 2008 నుంచి నడుస్తున్నటువంటి ఒక కథ. ఇప్పుడు సడన్ గా పెళ్లి ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు ఇదే కంటిన్యూ అయిపోవచ్చుగా. లేదంటే ఆ అమ్మాయి ఆ విధంగా ఉంటానికి కూడా మీతో రెడీ లేదా? అమ్మాయి ఎప్పటికైనా రెడీ సార్. ఆ అమ్మాయి ఎప్పుడే రెడీ. అమ్మాయి రెడీగానే ఉంది, కాకపోతే వాళ్ళ ఆయన వదలటం లేదు. వాళ్ళ మేనమామని ఆయన ఎట్లా బతుకుతాడు అది ఇది అని చెప్పుకొచ్చింది మొన్న అడిగితే. అలా కదండి, ఎప్పుడు ఉండే కథే కదా. అప్పుడు అతను ఒప్పుకునేవాడు, భర్త ఒప్పుకునేవాడు, మీరిద్దరు భార్య భర్తల్లా కలిసి తిరిగేవారు ఇంతకాలం బట్టి. అంటే అంతకుముందు తెలియదు సార్ ఆయనకి, 3 సంవత్సరాల నుంచే తెలుసు. అవునా? అంతకుముందు తెలియదు ఆయనకి. ఇదేంటి? ఓకే, ఫస్ట్ నుంచి ఆయన అదే చెప్తున్నాడు, అలా ఆయనకి తెలియదు. హాస్పిటల్ అనే ఉద్దేశంతో ఈయన తీసుకెళ్లాడు, ఆవిడ ఈయన ఫోన్లు మాట్లాడుకుని దుకాణం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఎలా చెప్పాడు? ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఆయనకి ఇచ్చాడు హెల్ప్ కోసం. ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఫోన్ చేసి మాట్లాడుతుంది. వీళ్ళ ఆవిడకి విషయం తెలిసిపోయింది, లేడీస్ త్వరగా కనిపెడతారుగా. అయినా వీళ్ళ ఆవిడ నోరు మూసుకొని సర్దుకుంది. 3 years క్రితమే తెలుసా మీ అతనికి? 3 years పైన అవుతుంది.